మనం రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము. 34వ సర్గ చదువుకుంటున్నాం. రాముడు వనవాసానికి బయలుదేరుతూ తన తండ్రి అయిన దశరథ రాజు యొక్క ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ విషయాన్నే మనం ఈరోజు చదువుకుంటున్నాం. వనవాసమునకు సిద్ధపడిన శ్రీరాముని విషయమున దశరథుడు కడు దుఃఖితుడగుట, శ్రీరాముడు తండ్రిని పలు విధముల ఓదార్చి ఆయన నుండి సెలవు గైకొనుట, అందమైన కనుల గలవాడు, సాటిలేని సౌందర్యము గలవాడు, మహాపురుషుడు అయిన శ్యామ సుందరుడగు రాముడు నేను ఇచటికి వచ్చి ఉన్నట్లుగా మా తండ్రి గారికి నివేదింపుము అని ఆ సుమంత్రునితో పలికెను. దుఃఖముచే మనస్సు కలత చెందియున్న ఆ సుమంత్రుడు రామాజ్ఞను తలదాల్చి వెంటనే లోనికేగి శోకముచే నిట్టూర్పులు విడుచుచున్న దశరథ మహారాజును దర్శించెను. అప్పుడు ఆ మహారాజు రాహుగ్రస్తుడైన సూర్యుని వలెను, భస్మముచే కప్పబడిన అగ్ని వలె, నీరు లేని చెరువు వలె తేజో విహీనుడై ఉండెను. మిక్కిలి వ్యాకుల చిత్తుడై అనుక్షణము శ్రీరామునే స్మరించుచున్న రాజునుగాంచి ప్రజ్ఞాశాలియగు సుమంత్రుడు అంజలి ఘటించి నిలిచెను. అంతట అతడు ముందుగా రాజుగారికి జయవచనములను పలికి ఆయన పరిస్థితికి భయపడుచు ఆయనతో తిన్నగా మృదువుగా ఇట్లు నుడివెను. రాజా, నరశ్రేష్ఠుడైన నీ కుమారుడగు శ్రీరాముడు బ్రాహ్మణులకు తన సేవకులకు ధనములను సంగి ఇచటికి వచ్చి ఇదిగో ద్వారము కడ నిలిచియున్నాడు. మీకు శుభమగుగాక. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మిత్రులందరినీ వీడ్కొని వచ్చినాడు. మిమ్ము దర్శింపగోరుచున్నాడు. మీ ఆజ్ఞ అయినచో ఆయన ఇక్కడకు రాగలడు. ఓ మహారాజా, తన వేల కొలది కిరణములచే ప్రకాశించు సూర్యుని వలె సకల రాజ లక్షణములచే వెలసిల్లుచున్న శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళుచు ఇచటికి వచ్చియున్నాడు. ఆయనను చూడుము. సత్యసంధుడు, ధర్మ నిరతుడు అయిన దశరథుడు ఆకాశము వలె స్వచ్ఛమైన వాడు, సముద్రుని వలె గంభీరుడు. అట్టి ఆ మహారాజు సుమంత్రునితో ఇట్లు నుడివెను. సుమంత్ర, ఈ భవనమున గల నా భార్యలను అందరినీ ఇచటికి తీసుకొని రమ్ము. వారితో కూడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడగోరుచున్నాను. అంతటి సుమంత్రుడు ఆ అంతఃపురము నుండి వెళ్ళి రాజపత్నులతో, రాజుగారు మిమ్మల్ని అందరినీ పిలుచుచున్నారు, వెంటనే మీరు అచటికి విచ్చేయుడు అని పలికెను. రాజాజ్ఞను అనుసరించి సుమంత్రుడు ఇట్లు తెలుపగా రాణులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుని భవనమునకు బయలుదేరిరి. రాముని వనవాస వార్తను తట్టుకొనలేక దుఃఖ కారణముగా ఆ స్త్రీల కన్నులు ఎరుపెక్కి ఉండెను. అట్టి 380 మంది స్త్రీలు నియమ నిష్టలతో కౌసల్యాదేవిని అనుసరించి తిన్నగా ఆ భవనమునకు చేరిరి. అట్లు విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా చూచి ఆ రాజు, సుమంత్ర, నా కుమారుని తోడ్కొని రమ్ము అని పలికెను. అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను తీసుకొని వచ్చి రాజునకు అభిముఖుడై ఆయనకు చేరువుగా నిలిచెను. అంజలి ఘటించి నమస్కరించుచూ వచ్చుచున్న తన కుమారుడగు శ్రీరాముని చూచి దుఃఖార్తుడై స్త్రీలచే పరివృతుడయ్యున్న ఆ మహారాజు వెంటనే తన ఆసనము నుండి లేచెను. శ్రీరాముని చూచుటతోడనే ఆ మహారాజు అతనికెదురుగా వేగముగా నడిచెను. శోకమున మునిగియున్న ఆ రాజు రాముని చేరకముందే స్పృహను కోల్పోయి నేలపై పడెను. శోకముచే కృంగిపోవుచు దుఃఖభారముచే స్పృహ దప్పియున్న రాజును లేవదీయుటకై శ్రీరాముడు, మహారథుడైన లక్ష్మణుడు త్వరగా పరుగెత్తుకొని వచ్చిరి. అంతట అచటి వేల కొలది స్త్రీలు అయ్యో రామ, అయ్యో రామ అని గగ్గోలు పెట్టసాగిరి. వారి హాహాకారములను, ఆభరణముల ధ్వనులను ఆ రాజుగా గృహమునంతటను నిండిపోయెను. వెంటనే రామలక్ష్మణులిద్దరూ తండ్రిని కౌగిలించుకొనిరి. వారు దుఃఖించుచు సీతతో కూడి ఆ మహారాజును పక్కపై పరుండబెట్టిరి. ఒక్క క్షణకాలమునకు మహారాజు మూర్ఛ నుండి తేరుకొనెను. శోక సముద్రమున మునిగియున్న తన తండ్రితో శ్రీరాముడు అంజలి ఘటించి ఇట్లనెను. ఓ మహారాజా, మీరు మా అందరికీ ప్రభువులు. అందువలన నేను మీకు విన్నవించుకొనుచున్నాను.
వనవాసార్థమై దండకారణ్యమునకు వెళ్ళు నన్ను మీ చల్లని చేతులతో దీవించి పంపుడు. లక్ష్మణుడు సీతయు వనములకు నన్ను అనుసరింపగోరుచున్నారు. ఎన్ని విధములుగా వారించినను వారు వినుటలేదు. కావున వారిని కూడా అనుమతింపుడు. బ్రహ్మదేవుడు తన సంతానమైన సనకాదులను తపోవనములకు అనుమతించినట్లుగా నాకును లక్ష్మణునకు సీతను మా ముగ్గురికి వనవాసమునకు నిర్విచారముగా అనుజ్ఞయిండు. మాకై మీరు ఏ మాత్రము దుఃఖింపవలదు. వన ప్రయాణమునకు మహారాజు యొక్క ఆజ్ఞకై నిర్వికారుడై ఎట్టి తొట్రుపాటు లేక నిరీక్షించుచున్న శ్రీరామును చూచి ఆ ప్రభువు ఇట్లు పలికెను. ఓ రఘురామ, కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా నేను మోసపోయితిని. నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయముగా కోసల రాజ్యాధిపత్యమును చేపట్టుము. మహారాజు ఇట్లు పలుకగా ధర్మాత్ములలో అగ్రగణ్యుడు మాట నేర్పరి అయిన శ్రీరాముడు దోసిలొగ్గి తండ్రితో ఈ విధముగా నుడివెను. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వరకైనను మీరే ఈ రాజ్యమునకు పరిపాలకులు. మీ మాటను ఒమ్ము చేయుట నాకు ధర్మము కాదు. అందువలన నేను అరణ్యములలో నివసించెదను. ఓ ప్రభు, 14 సంవత్సరములతో పాటు వనములలో విహరించుచు గడిపి మీ ఆజ్ఞను పరిపాలించిన పిమ్మట తిరిగి మీ పాదముల చెంత చేరి మీకు సేవలొనర్చెదను. అంతట దశరథ మహారాజు సత్యపాసముచే బంధింపబడిన వాడెగుట చేత నీవు లోగడ పలికిన మాట ప్రకారము శ్రీరాముని ఇప్పుడే వనములకు పంపుము అనుచు కైకేయి రహస్యముగా ఒత్తిడి చేయుట వలను దుఃఖముతో ఏడ్చుచు అతనితో ఇట్లు నుడివెను. నాయన రామ, నీవు వెళ్ళిరమ్ము. నీకు ఇహపర లాభములు చేకూరుగాక. నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక. అరణ్యములలో నీకు ఏ జంతువు వలను ఎవరి చేత భయ ప్రమాదములు కలుగకుండుగాక. క్షేమముగా తిరిగి రమ్ము. ఓ రఘురామ, నీవు సత్యశీలుడవు, ధర్మ నిరతుడవు కనుక నీ ఈ సంకల్పము నుండి నిన్ను మరల్చుట అసఖ్యము. కాని కుమార, ప్రస్తుతము ఈ రాత్రి ముగియ వరకునైనను ఇచటనే ఉండుము. ఈ ఒక్క రోజైనను నిన్ను చూచుచు సుఖముగా గడిపెదను. నేను మీ అమ్మయు నీవును గూడి తృప్తిగా మానసోల్లాసములతో ఈ రాత్రి అంతయు గడిపెదము. నీవు రేపు వెళ్ళవచ్చును. నాయన రఘునందన, నా మాట నిలుపుట ద్వారా నాకు తృప్తిని కూర్చుటకై ఆత్మీయులనందరినీ వీడి నిర్జనారణ్యములకు వెళ్ళుచున్నావు. అన్ని విధములుగా ఎవ్వరికి సాధ్యము కాని ఈ దుష్కర కార్యమును నీవు చేయుచున్నావు. ఓ రాఘవ, నీ వనవాస గమనము నాకు ఏమాత్రము సమ్మతము కాదు. ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, ఇది నిజము. కుటిల పన్నాగమున మనసున దాచుకొనినది బూడిదచే కప్పబడి ఉన్న నిప్పు వంటిది అయిన కైకేయి కారణముగా మోసమునకు లోనైతిని. తేనె పూసిన కత్తి వంటిదిట కైకేయి. లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు 2 వరములను ఇచ్చియుంటిని. కాని ఆమె ఆ వరములకు భరతుని యువరాజును చేయుట, నిన్ను వనవాసమునకు పంపుట అను రూపములనిచ్చి నన్ను మోసగించినది. ఆ విధముగా నేను ఆమె పన్నాగమున చిక్కుబడితిని. వంశాచారములను మంటగలుపుచున్న ఈ కైకేయిచే ప్రేరితుడవైన నీవు ఈ సంకట పరిస్థితి నుండి నన్ను బయట పడవేయుటకై, నా వాగ్దానమును నిలబెట్టుటకై, ఆమె కోరికను తీర్చుటకు సిద్ధపడితివి. నాయన రామ, వయస్సుచే మాత్రమే కాక గుణముల చేతను నా జ్యేష్ఠ పుత్రుడవైన నీవు నన్ను సత్యసంధునిగా చేయుటకై ఈ వనవాస భారమును నీ భుజములపై వేసుకుంటివి. ఇది ముమ్మాటికి నిజము. ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీయూ లేదు. సోదరుడైన లక్ష్మణునితో కూడియున్న శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనముగా ఆయనతో ఇట్లు నిడివెను. తండ్రి కోరిన రీతిగా
ఒక్కరోజైనను ఆయనతో గడిపి ఆయనను తృప్తిపరచుటకు నోచుకొను నోచుకొనకుంటినే అని దీనుడై రాముడు వేదన పడెను. నేడు నేను నేడు ఇచటనే ఉండి వివిధ భోగములను అనుభవించుటకు కోరిక పడినను రేపటి నుండి అవి ఇక్కడ లభింపవు కదా. కనుక అన్ని కోరికల నుండి మరులటకే అనగా కోరికలన్నింటికీ పక్కన పెట్టి ఇప్పుడే వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడుదును. ఈ కోసల రాజ్యము పెక్కు రాష్ట్రములతో వెలసిల్లుచున్నది, సజ్జనులతో కలకలలాడుచున్నది, ధనధాన్యములతో సుసంపన్నమైనది. అట్టి ఈ వసుధను నేను కోరుకొనుటలేదు. దీనిని భరతునికే ఇచ్చివేయుడు. నేను వన గమనమునకే దృఢముగా నిశ్చయించుకొంటిని. ఈ క్షణిక భోగములకై నా బుద్ధి ఏమాత్రము చెలింపదు. ఓ వరదా, నీవు కైకేయి మాతకు మిక్కిలి సంతోషముతో వాగ్దానము చేసిన ప్రకారము ఆ వరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయుము. ఓ మహారాజా, నీవు సత్యసంధుడవు కమ్ము. మీ ఆదేశమును శిరసా వహించుచు 14 సంవత్సరములు వనములలో తాపసులతో గడపెదను. రఘువంశ భూషణ, ఓ మహారాజా, విచారపడవలదు. రాజ్యాధికారమును భరతునకే అప్పగింపుము. ఆత్మ సంతుష్టికై గాని ఆత్మీయులను తృప్తిపరచుటకై గాని నేను ఎన్నడును రాజ్యమును ఆశింపనే లేదు. మీ ఆదేశమును పాలించుటయే నా కర్తవ్యము. తండ్రి నదీనాథుడైన సముద్రుడు ఎదిరింప శక్యము గానివాడు. అతడు ఎన్నడూ క్షోభకు గురికాడు, చెలియలి కట్టను దాటడు. అట్లే భూపతివైన నీవును దుఃఖమునకు లోను కారాదు, కంటతడి పెట్టవద్దు. ఓ మహాపురుష, నేను రాజ్యమును కోరను, సుఖములను ఆశింపను. లౌకికములైన ఈ భోగములెవ్వియును నాకక్కర్లేదు. స్వర్గ సుఖములను సైతము నేను కాంక్షింపను. సీతపై గాని కడకు జీవితము మీద గాని నాకు ఆసక్తి లేదు. నీవు సత్యసంధుడవై బాసికెక్కుటయే నా ఏకైక వాంఛ. ఏది ఏమైనను అసత్యవచనుడవు కారాదు. ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నిజముగా నా పుణ్య కర్మలపై ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. తండ్రి, ఓ మహారాజా, ఈ నగరమునందు నేను ఇంకొక్క క్షణమైనను నిలువరాదు. ఈ నా నిర్ణయము తిరుగులేనిది. నీవు ఇట్లు శోకింపరాదు. ఓ రామా, నీవు వనములకు వెళ్ళుము అని కైకేయి నన్ను అర్థించినది. సరే, వెళ్ళదను అని నేను ఆమెకు మాట ఇచ్చి తిని ఆ ప్రతిజ్ఞను నేను పాటింతును. ఓ ప్రభు, నీవు ఏ విధముగను బెంగ పెట్టుకొనరాదు. హరిణముల సంచారములచే ప్రశాంతముగను పక్షుల కిలకిలా రావములతో మనోహరముగను ఉండేటి వనములలో మేము హాయిగా నివసింతుము. తండ్రియే పరమదైవము అని శాస్త్ర ప్రమాణము. కావున తండ్రి మాటను దైవ శాసనముగా తలంచి దానిని తలదాల్చుచున్నాను. ఓ మహాపురుష, 14 సంవత్సరముల ముగియగానే నేను తిరిగి వచ్చెదను. అప్పుడు నన్ను చూడవచ్చును. కనుక ఈ సంతాపమును వీడుము. ఓ నరశ్రేష్ఠ, దుఃఖాతిరేకముచే గొంతు పెగలక మోగబోయియున్న ఈ జనులకు ధైర్యము చెప్పవలసిన మీరే ఇట్లు నీరుగారిపోయినచో ఎట్లు? రాజా, ఈ అయోధ్య నగరమును, ఈ కోసల రాజ్యమును, సుసంపన్నమైన ఈ నేలను వీడి వెళ్ళుచున్నాను. వీటిని భరతునకు అప్పగింపుము. నేను మీ ఆజ్ఞను అనుసరించుచు 14 సంవత్సరములు వనవాసము చేయుటకై వెళ్ళుదును. ఓ ప్రభు, ఈ కోసల వసుంధర అందమైన నగరములతో అలరారుచున్నది. ఉన్నతములైన పర్వత పంక్తులతో విరాజిల్లుచున్నది. దట్టమైన అడవులతో దిట్టముగా ఉన్నది. సురక్షితములైన ఎల్లలతో భద్రభూమి అయి ఉన్నది. ఇట్టి వసుధను నేను వీడి వెళ్ళుచున్నాను. ఈ సమస్త రాజ్యమును భరతుడు ఏలుకొనుగాక. నీ ఆదేశము ప్రకారము భరతుడు రాజ్యమును పాలించుటయు నేను వనవాసము చేయుటయు జరుగుగాక.
ఓ మహారాజా, ధర్మబద్ధమైన నీ ఆదేశమును పాలించుటయందే నా మనస్సు దృఢముగా నెలకొనియున్నది. అందువలన అది బలీయమైన విషయ భోగముల వైపు మరలుట లేదు. ఆత్మీయులైన వారికై ఆరాటపడుట లేదు. ఓ పుణ్యపురుష, నా కొరకై నీవు దుఃఖింపవలదు. ఓ పుణ్యాత్మ, నేడు నీ వాగ్దానమును భంగపరచుచు సువిశాలమైన ఈ రాజ్యమును గాని, వివిధములైన భోగములను గాని, సుఖములను గాని, జానకిని గాని, కడకు నా ప్రాణములను గాని నేను కోరనే కోరను. నీ సత్యవ్రత విజయముని నేను వాంఛింతును. అది అట్లే అగుగాక. చిత్ర విచిత్రములైన వృక్షములతో వెలసిల్లెడి వనములయందు ప్రవేశించి ఫలమూలములను భుజించుచు అచటి పర్వతములను, నదీ ప్రవాహములను, సరోవర తీరములను గాంచుచు అచట హాయిగా ఉందును. కనుక నీవును ఇచట మనస్తాపమును వీడి శాంత చిత్తుడవై ఉండుము. శ్రీరాముడు ఇట్లు వివరింపగా, పుత్ర వియోగ బాధను భరింపలేక దశరథుడు శారీరకముగా కృషించుచు మానసికముగా కృంగిపోవుచు తేరని బాధకు లోనయ్యను. వెంటనే అతడు శ్రీరాముని తన హృదయమునకు హత్తుకొని మోహ వివసుడై స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యను. ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరియున్న రాణులందరూ ఒక్కుమ్మడిగా బోరున ఏడ్చిరి. సుమంత్రుడు ఏడ్చుచు మూర్చబోయెను. ఆ మందిరమంతయు హాహాకారములతో నిండెను. 35వ సర్గము. సుమంత్రుడు కైకేయిని హెచ్చరించుచు ఆమెకు హితబోధ చేయుట. దశరథుని రథసారథి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేరుకొనిన పిదప పట్టరాని కోపముతో ఊగిపోయెను. శిరస్సును అటూ ఇటూ కదల్చెను. పదే పదే నిట్టూర్చెను. ఆవేశమును ఆపుకొనలేక ఒక చేతిలో మరి ఒక చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేసెను. పండ్లు పటపటా కొరికెను. కన్నులు ఎర్రజేసెను. మనస్సు ఉడికిపోవుచుండుటచే అతని దేహకాంతి మారెను. పొంగి పొరలుచున్న పరితాపమును ఆపుకొనలేక అతడు కోపోద్రిక్తుడాయను. కైకేయి నిర్దాక్షిణ్య ధోరణికి లోలోన అతడు మండిపడుచుండెను. అతడు తన వాడి అయిన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును ముక్కలు ముక్కలుగా చేయసాగెను. ఆమె గుండెకు తూట్లు పడునట్లుగా అతడు పలుకుచున్న తీవ్ర వచనములు వజ్రముల వలె కఠినములై ఆమె నసాళమునకు అంటుచుండెను. ఓ కైకేయి, దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు, సహజముగా ఈ జగత్తునందలి సకల చరాచర ప్రాణులకు నాథుడు. అట్టి మహాప్రభువును తృణీకరించి ఇట్టి ఘోర కృత్యమునకు పాల్పడితివి. నీవు ఇంతకంటే చేయగలిగిన దుష్కార్యము ఏమి ఉండును? దీనిని బట్టి చూడగా నీవు నీ పతినే కాదు, ఈ ఇక్ష్వాకు వంశమునే పూర్తిగా రూపుమాపెదవని నేను తలంతును. దేవేంద్రుని వలె అజేయుడు, మేరు నగధీరుడు అంటే మేరు పర్వతము వలె చెలింపనివాడు, మహాసముద్రము వలె గంభీరుడు అయిన దశరథ మహారాజు నీ కుటిల చేష్టలతో పరితపింపజేసితివి. ఓ దేవి, దశరథ మహారాజు నీకు పతి. అతడు నిన్ను అన్ని విధములుగా పోషించువాడు, కోరిన వరములను ఇచ్చేడివాడు. అట్టి ప్రభువును నీవు అవమానింపతగదు. స్త్రీలకు 1,000,000 మంది పుత్రుల కంటే భర్తను అనుసరించుటయే శ్రేయస్కరము. రాజు పరలోక గతుడైనచో అతని కుమారులలో జ్యేష్ఠుడు రాజగుట ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయము. పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించి ఉండగానే మంటగలుప పూనుకొంటివి. నీ కుమారుడైన భరతుడు రాజై ఈ నేలను ఏలుకొనుగాక. శ్రీరాముడు వెళ్ళెడి వనములకే ఆయనను అనుసరించి మేమును వెళ్ళెదము. ఇట్టి పరిస్థితులలో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడు నివసింపజాలడు. అట్టి దుఃఖ స్థితిని ఏర్పరచుటకై నీవు పూనుకొనుచుంటివి.
అయోధ్యలోని పౌరులు, రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో కూడి మేమందరము శ్రీరాముని మార్గమున నడిచెదము. ఓ దేవి, బంధుమిత్రులు, బ్రాహ్మణులు, సాధువులు మున్నగు వారు నీ రాజ్యమును వదిలి వెళ్ళెదరు. అట్టి రాజ్యము వలన నీకేమి లాభము? నీవు ఇట్లు అధర్మమునకు ఒడుగొట్టుచున్నాను ఈ నేల ఏల బ్రద్దలగుటలేదు అని నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. శ్రీరాముని నిర్దాక్షణ్యముగా వనముల పాలు చేయుచున్న నిన్ను వశిష్ఠాది మహర్షులు తమ చీత్కారములచే భయంకరమైన శాపాయుధములచే ఏల దహించి వేయుటలేదు. ఇది అయినను నాకు ఆశ్చర్యము గొలుపుచున్నది. తీయని పండ్లను ఇచ్చునట్టి మామిడి చెట్టు ఏమాత్రము ఆలోచింపక గొడ్డలితో నరికివేసి వేప చెట్టు పాదునకు పాలు పోసి పెంచినను అది చేదు పండ్లనే ఇచ్చును గాని మధుర ఫలములను ఇయ్యదు గదా. అట్లే సుగుణములను నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వరముల నెపముతో భంగపరిచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గూర్చినచో ఆమె దుర్బుద్ధి మారునా? ఓ కైకేయి, వేప చెట్టు నుండి తేనె గారదు అనునది లోకోక్తి. అట్లే నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే, మూర్ఖపు పట్టుదలయే నీకును వచ్చినది. మీ తల్లి మూర్ఖపు పట్టుదలను గూర్చి ఇదివరకే మేము ఎరుగుదుము. ఒకానొక గంధర్వ యోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించి ఉండెను. దాని ప్రభావమున ఆ మహారాజు సమస్త ప్రాణుల అరుపులను వాటి భావములను గ్రహింపగలడు. అతడు పశుపక్షాదుల భాషలను కూడా అవగాహన చేసుకొనగలడు. ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకొనుచుండగా దాని భావమును ఎరింగి అతడు 2-3 పర్యాయములు నవ్వెను. చావు దగ్గర పడిన మీ తండ్రి తనను చూచి నవ్వుచున్నాడని భావించి మిక్కిలి కుపితయ్యెను. వెంటనే ఆమె రాజుతో, ఓ సౌమ్య, మీరు ఎందులకు నవ్వుచున్నారు? కారణము తెలుపుడు అని పలికెను. అప్పుడు ఆ మహారాజు తన భార్యతో, ఓ దేవి, దానిని గూర్చి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణము సంభవించుట తథ్యము. ఇందు సందేహము లేదు అని నుడివెను. ఓ కైకేయి, ఇప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకేయ రాజుతో నీవు జీవించి ఉందువో లేదో అది నాకు తెలియదు. నన్ను మాత్రము గేలి చేయబోకుము. నీవు నవ్విన కారణమును తెలుపుము అని వచించెను. తన భార్య ఇట్లు పలికిన పిమ్మట కేకేయ మహారాజు తనకు వరమును ప్రసాదించిన ఆ గంధర్వ యోగికి జరిగిన విషయమునంతయు వివరించెను. అంతట వరమునిచ్చిన ఆ సాధువు రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, నీవు ఈ విషయమును ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు. ఆమె మరణించినను లేక ఏమైనను ఈ రహస్యమును తెలుపవలదు. అంతట మీ తండ్రి ప్రసన్న చిత్తుడై ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరుని వలె హాయిగా ఉండెను. ఓ దుర్మార్గురాల, నీవు నీ తల్లి వలెనే పెడదారిని పట్టుచు అజ్ఞానవశముచే ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శించుచున్నావు. తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లుల లక్షణములను కుమార్తెలు కలిగియుందురు అను లోకోక్తి నిజమే అని నాకు అనిపించుచున్నది. నీ తల్లి వలె నీవును మూర్ఖురాలవు కావలదు. ఇది వరలో మహారాజు చెప్పిన మాటను పాటింపుము. శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుము. నీ పతి కోరికను గౌరవింపుము. ఈ ప్రజలకు 7 గడగా నిలువుము. దశరథ మహారాజు సమస్త ప్రజలకును రక్షకుడు. అంతేకాదు, అతడు వైభవమున దేవేంద్రునితో సమానుడు. నీవు పాపబుద్ధి గలదానవై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట, చిన్నవానిని యువరాజుగా చేయుట చేయింపవలదు. ఓ కైకేయి, దశరథ మహారాజు పుణ్యపురుషుడు. ఆడిన మాట తప్పనివాడు. కొల్లలుగా సంపదలు గలవాడు.
రాజీవలోచనుడు. అతడు తన ప్రతిజ్ఞను, నీకిచ్చిన మాటను వమ్ము కానీయడు. జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదార్యము గలవాడు, సదాచార నిరతుడు, క్షత్రియ ధర్మము కాపాడువాడు. అంతేకాదు సమస్త ప్రాణులను కన్న బిడ్డలను వలె రక్షించువాడు, మిక్కిలి బలశాలి. అట్టి శ్రీరామచంద్రుని పట్టాభిషిక్తుని గావింపుము. ఓ దేవి, శ్రీరాముడు తన తండ్రియగు దశరథ మహారాజు మొదలగు ఆత్మీయులందరినీ వీడి వనవాసమునకు వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన అపవాదమును గురియగుదువు. ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును. నీవు మనస్తాపమును వీడుము. రాముడు తప్ప మరి ఒకడు ఈ కోసలను పాలించుటకు సమర్థుడు కాడు. శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడైన పిదప దశరథ మహారాజు ధనుర్ధారి అయి ఇక్ష్వాకు వంశ మర్యాదను అనుసరించుచు వనములకు వెళ్ళును, వానప్రస్థాశ్రమమును స్వీకరించును. ఇట్లు సుమంత్రుడు రాజు సమక్షమున పదే పదే సాంత్వన వచములతోడను తీవ్రమైన హెచ్చరికలతోడను కైకేయిని కలత చెందునట్లు చేసి కృతాంజలి అయి నిలబడెను. ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రము చెవి సోకనీయలేదు. మనసున పరితపింపనూ లేదు. ఆమె ముఖమున కించిత్తైన గాని మార్పు కనపడలేదు. ఆవిడైతే మారలేదుట. ఏం జరిగిందో అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.